ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని ప్రసాదించాలని, ఇదేంటి పండగ పూట బ్రహ్మతత్వం బ్రహ్మజ్ఞానం అంటున్నారు అని మీరు అందరూ ఏదేదోలా అనుకోవద్దు. ప్రతి నిమిషం మనం ఎంతో ఆనందంగా చిరునవ్వుతో ఉండాలి. అలాంటి మన పరిస్థితి స్థితి మనకి ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుందంటే, కొన్నిసార్లు మనకి ఇష్టమైనవి తొందరగా వస్తాయి, కొన్నిసార్లు లేటుగా వస్తుంది. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళు లేదంటే మనుషులు దగ్గర ఉంటారు, కొన్నిసార్లు దూరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను మన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. మనం ప్రతిదాన్ని జీవితంలో చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ని. అలాంటి యొక్క మానసికమైన పరిస్థితి, ఆలోచన, జ్ఞానాన్ని మనకు అమ్మవారు ప్రసాదించాలి. ఇదే బ్రహ్మజ్ఞానం అంటే, ఇదే బ్రహ్మతత్వం అంటే. అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. ఎవరైతే లక్ష్మీతత్వం కావాలి, ఎవరైతే ధనం కావాలనుకుంటారో, అలా ఎంజాయ్మెంట్ చేస్తూ జీవితంలో ఆనందంగా గడపగల ప్రతి క్షణం వాళ్ళు ఎంటూ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారని గమనించుకోవాలి. అమ్మవారు మనందరికీ రాజ్యం దేహి, మనకు ఒక పదవి, ఒక పవర్, ఒక స్టేటస్, కీర్తి, ప్రతిష్టలు, ఇలాంటివన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలి. అంతేకాకుండా ధనం దేహి, అమ్మవారు మనకి అమితమైన ధనాన్ని ఇవ్వాలి. మన ఇంటి నిండా ధనం ఉండాలి. మనం ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ధనం ఉండాలి. షాపింగ్కి వెళ్తే మన అకౌంట్ల నిండా, యూపీఐల నిండా కంప్లీట్ ధనం ఉండాలి. అంతేకాకుండా కుంభరాశి వాళ్ళు పొరపాటున ఎవరన్నా వాళ్ళ శత్రువుల ఇంటికి వెళ్ళినా, గిట్టని వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మీ యొక్క పాద స్పర్శతోటి, మీ యొక్క ప్రభావంతో వాళ్ళ ఇల్లు కూడా ధనంతో నిండి ఉండాలి. అంత ధనాన్ని అమ్మవారు ఇవ్వాలి. అంతేకాకుండా సర్వకామాంచ దేహిమే, సర్వకామాంచ దేహిమే. ఏదైనా గనక మనకు కావాలి అని ఒక్కసారి మనసులో అనిపించిన వెంటనే ఆన్ ది స్పాట్లో అమ్మవారు మనకి అన్ని కోరికలు నెరవేర్చాలి. అలాంటి యొక్క శక్తి, యుక్తి అమ్మవారు మనకి ప్రసాదించాలి. అమ్మవారి యొక్క కృపాకరుణ మన మీద ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ, శ్రీ పరాభావనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి చూస్తే ఇందులో ఉన్న ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులోనే ఉంటాయి. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు పేరు బలం ప్రకారం. అయితే ఇందులో ఆదాయం 2, వ్యయం 8 చూపిస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 2 చూపిస్తుంది. అంటే ఇక్కడ ఆదాయము 2, వ్యయం 8 ఉంది. దీన్ని బట్టి మనం ఏం గమనించుకోవాలంటే, ఈ రాశి వాళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది, కానీ విపరీతమైన ఖర్చులు ఉంటాయని గమనించాలి. అలానే రాజ్యపూజ్యము 4 ఉంటుంది, అవమానం 2. ఒక విషయం చాలా బాగా చక్కగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఫిగర్స్ను బట్టి ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి గత 3 సంవత్సరాలుగా రాశి ఫలాలు చేయటం, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం, వాటి ద్వారా నాకు వచ్చిన కాల్స్ని చూడటం, ఆ కాల్స్ని స్టడీ చేయటం, ఆ కాల్స్ ద్వారా మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ రావటం, అలానే మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాంతో కంపేర్ చేసుకోవటం, ఒక హార్వర్డ్ కేస్ స్టడీ లాగా కుంభరాశి వారి గురించి చేస్తూ ఉన్నాను నేను. ఇటు పక్కన మన మహర్షులు స్క్రిప్చర్స్లో ఏం చెప్పారు, ఓకే, నారద సంహిత దగ్గర నుంచి మనకి గోచార ఫలదీపిక, ఇలా ఎన్నో రకమైన గ్రంథాలు ఉన్నాయి అన్నమాట. పురాతనమైన గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి, సరిగా తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ లేదు. అలాంటి వాటిని ఇంగ్లీష్లో లేదంటే డైరెక్ట్గా సాంస్క్రిట్ని యాజ్ టీజ్గా అర్థం చేసుకొని, నాకు అర్థం కాకపోతే కొన్నిసార్లు గూగుల్ చేసుకొని, ఈ మధ్య ChatGPT కూడా వాడి, ఓకే, ఇలా ఆ గ్రంథాలన్నీ పక్కన పెట్టుకొని వాటిని స్టాండర్డ్ బేస్గా తీసుకొని, అలానే రియల్ లైఫ్లో నాకు ఎలాంటి కేస్ స్టడీలు వస్తున్నాయి ఏంటి అని ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ బట్టి చూసుకుంటే, కుంభరాశి ఈ 3 సంవత్సరాలు చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి 2024తో కంపేర్ చేస్తే 2025 చాలా అభివృద్ధి ఉంది. 2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది. ఈ విషయాన్ని నేను బాగా క్లోజ్గా తెలిసిన ఒక 10-15 మంది కుంభరాశి వాళ్ళు నా దగ్గర పూజలు చేయించుకొని, హోమాలు చేయించుకొని, అనేక పరిహారాలు నా ఆధ్వర్యంలో చేయించుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు మా ఇంటి వాతావరణం, మా బంధువులు, వీళ్ళు ఉన్న బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళ లైఫ్ని స్టడీ చేస్తూ చెప్తే కంపారిజన్ 24తో కంపేర్ చేస్తుంటే ఖచ్చితంగా 2025 బాగుంటుంది. 2025తో కంపేర్ చేసుకుంటే 2026 ఇంకా బాగుంటుంది తీరాలి. సో ఇది వీళ్ళకి గృహస్థితి ఆ ప్రకారంగా ఉంది. వీళ్ళకి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి
అయ్యో ఏంటి ఎంత ఖర్చు అయిపోతుందా, ఇన్ని డబ్బులు పోతాయా అని అనుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర ఖర్చు పెట్టాలి అంటే ధనం ఉండి తీరాలిని. ధనం ఉన్నప్పుడే ఖర్చు పెట్టగలుగుతారు. ధనం లేకపోతే మీరు ఎలా ఖర్చు పెడతారు? అందుకని వ్యయం చేస్తున్నారంటే మీ దగ్గర ధనం ఉందని గమనించుకోవాలి. అంటే ఆదాయం మీకు తక్కువ ఉండొచ్చు, కానీ మీ దగ్గర ఉన్న ధనాన్ని సత్కర్మలకు, మంచి పనులకు వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి? ఇల్లు కట్టుకోవటం, లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పెళ్లి జరగటము, లేదా ఏదైనా ఒక మంచి శుభ కార్యక్రమాలకు సంబంధించి, లేదంటే ఫారిన్ వెళ్ళటం, ఇంటికి లేదంటే ఇంట్లో ఎవరన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటే మెడికల్ సీట్స్, లేదంటే ఇంజనీరింగ్, ఇలాంటి వాటికి డబ్బులు కట్టడం, ఇలా వాళ్ళకి డబ్బులు శుభ కార్యక్రమాలకు అనుసరించి ఖర్చు చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. రెండోది, ఎప్పుడైతే ధనం మనం సత్కార్యాలకి, మంచి పనులకి, ధర్మాన్ని గురించి, అలానే ఎదుటి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలి, మనం కూడా ఉన్నతంగా ఎదగాలని ఒక మంచి సత్సంకల్పంతో మనం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే లక్ష్మీ అమ్మవారికి ఆనందపడిపోయి ఇంకా మన ఇంటికి ఎక్కువ రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళకి ఆదాయం 2 ఉన్నా, వ్యయం 8 ఉన్నా, సత్కర్మలు చేయటం వల్ల, మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ 8, 80 మళ్ళా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోండి. ఎప్పుడైతే ఆదాయం వచ్చిందో మరలా ఖర్చు పెడుతుంటారు, మరలా ఎక్కువ ధనం వస్తుంది. ఇలా మీకు మనీ సైకిల్ చేసుకోవడానికి, ఎదగటానికి ఒక బెస్ట్ టైం కుంభరాశి వాళ్ళకని గమనించాలి. అలానే రాజ్యపూజ్యం 4 ఉంది. అంటే మీకు ఇంతకుముందు ఈ ఏలినాటి శని ప్రభావంతో విపరీతమైన ప్రాబ్లమ్స్, లేదంటే ఎదుటి వాళ్ళు మీకు సపోర్ట్ చేయటం లేని పరిస్థితి నుంచి ఈ టైంలో, ఉగాది రాశి టైంలో మీకు ప్రతి ఒక్కళ్ళు గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీ మాటకి విలువ ఇవ్వటం స్టార్ట్ చేస్తూ ఉంటారని గమనించాలి. ఈ రాశి వాళ్ళకి చూసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఎండ్ పీరియడ్లో ఉన్నారు. ఏలినాటి శని యొక్క ప్రభావం మీకు దాదాపు ఒక 80% అయితే ఉండదు, ఒక 20% మాత్రమే ఉంటుంది. అది కూడాను ధనానికి సంబంధించిన వ్యవహారంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఏదో ఒక విషయంలో టెన్షన్ గురవుతారు. 5వ స్థానంలో గురువు ఉండటంతో ధనం చక్కగా వస్తుంది. చక్కగా అన్ని మీకు పిల్లల నుంచి మంచి సపోర్ట్ వస్తుందని గమనించాలి. 1st హౌస్లో రాహు, 7వ హౌస్లో కేతు ఉండటంతో అనవసరమైన వాగ్వివేదాలకు తిరిగేసి పరిచయాలని, నెట్వర్క్లని, తెలిసిన వాళ్ళని తో గొడవలు పడి కొంచెం దూరం పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇది నేను చాలా మందికి లాస్ట్ ఇయర్ కూడా చూస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి, 1.5 ఇయర్ నుంచి రాహుకేతువులు వీళ్ళకి 7th హౌస్లో ఉండటంతో చాలా మందికి భార్యాభర్త మధ్య గొడవలు రావటం, డిస్టర్బెన్స్ రావటం, ఈ అనవసరమైన అపోహలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. వీళ్ళకి 2వ స్థానంలో శని ఉండటం ఏమవుతుంది అంటే పాప చింతాం కార్యనాశనం, అంటే సంచార, అంటే వీళ్ళు అనవసరంగా ట్రావెల్ చేయటం, ఏదో ఒక పని చేసేద్దాము, మనకు గ్రోత్ లేదు అని హడావుడిగా ఏదైతే రాంగ్ డెసిషన్ తీసుకోవటము, తద్వారా కార్యనాశనం, సరైన డెసిషన్ లేక, మంచి సరైన అండర్స్టాండింగ్ లేకుండా పనులు చేయటంతో ఆ కార్యక్రమంలో మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.